నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండక్కి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వరుస రికార్డ్స్ ను కొల్లగొడుతుంది. ఈ క్రమంలోనే శాతకర్ణి 16 రోజులకు 63 కోట్ల షేర్కు చేరువైందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే శాతకర్ణి ఓవర్సీస్ లో అంచనాలకు మించి $1.5 మిలియన్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో బాలయ్యకు ఇప్పటి వరకు $500,000 మార్క్ కూడా లేదు. అలాంటిది శాతకర్ణి ఏకంగా 1.5 మిలియన్ మార్క్ ను దాటేసింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్ లో తెలుగు సినిమాల వసూళ్ల పరంగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు $1.64 మిలియన్ వసూలు చేసిన ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ల మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు $1.63 మిలియన్ రికార్డును బ్రేక్ చేసింది. దీంతో శాతకర్ణి ఇప్పుడు యుఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల కలెక్షన్ పరంగా 8వ స్థానంలో నిలిచింది. బాలయ్య దెబ్బకు మహేష్ వెంకీ మూవీ టాప్ 10లో నుండి 9వ స్థానానికి పడిపోయింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.